హాయ్ వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు లక్ష్మీ ప్రసన్న కిచెన్. ఈరోజు నేను చేసి చూపించబోయేది యాపిల్ సాబుదానా ఖీర్ అండి. ముందుగా కావాల్సింది 3 యాపిల్స్, ఒక కప్పు అరగంట నానబెట్టిన సగ్గుబియ్యం, ఒక కప్పు పంచదార, జీడిపప్పు కిస్మిస్లు అండి, నెయ్యి, యాలకులు, పంచదార పొడి, వెనీలా ఎసెన్స్ అండి. ఇవి కాక మనకి 1 లీటర్ పాలు కూడా కావాలండి. ఇవి యాపిల్ సాబుదానా పాయసం చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా మనం 2 యాపిల్, ఇప్పుడు ఈ 2 యాపిల్ పీల్ తీసుకున్న 2 యాపిల్ని ఇలా పెద్ద హోల్ ఉన్న వైపు నుంచి మనం బ్రేక్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకోవాలండి. కడాయిని పెట్టుకొని మనం 2 స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం వేడెక్కింది కదా, ఇప్పుడు మనం ఈ తురుము పెట్టుకున్న యాపిల్ని కొంచెం తక్కువ మంట మీద నెమ్మదిగా యాపిల్ తురుముని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ యాపిల్లో ఉన్న రసం అంతా ఎగిరిపోయింది కదండి. ఇప్పుడు ఈ వేయించుకుని యాపిల్ తురుముని తీసి పక్కన పెట్టుకుందాం. సగ్గు బియ్యం ఉడికించుకుందుకు 1 లీటర్ పాలు లాగా వేసుకుందాం. ఇప్పుడు ఈ పాలు బాయిల్ అయ్యాయి కదండి, బాయిల్ అవుతున్నాయి కదా, ఇందులో మనం అరగంట నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుందాం. సగ్గుబియ్యం వేసాక అలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే సగ్గుబియ్యం కదా అడుగంటేస్తుంది. సగ్గుబియ్యం ట్రాన్స్ఫర్గా వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు సగ్గు బియ్యం ట్రాన్స్పరెంట్గా ఉడికే కదండి, ఇదే టైంలో మనం ఒక అరకప్పు దాకా పంచదార వేసుకుంటాం. ఇప్పుడు పాలు, పంచదార, సగ్గుబియ్యం 3 ఉడికే కదండి. ఇప్పుడు ఇదే టైంలో మనం ఈ యాపిల్ తురుముని నేతిలో వేయించి పెట్టుకునే యాపిల్ తురుముని నెమ్మదిగా వేసేద్దాం. హిందీ వాళ్ళండి ఉపవాసాలు ఉన్నప్పుడు, బెంగాల్ వాళ్ళు, హిందీ వాళ్ళు ఎక్కువగా ఈ సగ్గుబియ్యంతోనే రకరకాలుగా చేసుకుంటారు. ఈ సాబుదానా యాపిల్ ఖీర్ అని, సాబుదానా కేసర్ అని అన్నీ వాళ్ళు సగ్గుబియ్యంతోనే చేస్తారు. ఇందులో మనం ఏంటంటే వేయించి పెట్టిన జీడిపప్పులు, కిస్మిస్లు వేయండి, నానబెట్టిన ఎండు ద్రాక్ష, జీడిపప్పు అవి వేస్తారు. సగ్గుబియ్యం, పాలలో ఉడికిన సగ్గుబియ్యం, యాపిల్ తురుము దగ్గర పడిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకుందాం. చూడండి, అంతా సగ్గుబియ్యంతో పాటు ఉడికి మీదకి తేరుతున్నారు కదండి. ఇదే టైంలో మనం కొంచెం డ్రై నట్స్ కూడా వేసుకుంటాం. ఇవి గుమ్మడి గింజలను, పంకిన్ సీడ్స్, ఇవి వాళ్ళు పూజలకి ప్రసాదాలు పెడతారు కదండి, ఏవి కూడా వేయించరు. కిస్మిస్లు, జీడిపప్పులు అన్నీ పచ్చివే వేస్తారు. ఇవి వేసాక దించే ముందు 1-2 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ వేస్తారు. మనం కూడా 1-2 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ వేద్దాం. ఇందులో ఇది మంచి
స్వీట్కి మంచి సువాసన టేస్ట్ వస్తుంది. ఎక్కువ కాదు, 1-2 చుక్కలు వెనీలా డ్రాప్స్ వేసాం. ఇప్పుడు మనకి ఇది యాపిల్ సాబుదానాకి రెడీ అయిపోయింది. ఇది కొంచెం ఓ బౌల్లో వేసుకుందాం. యాపిల్ సాబుదానాకి రెడీ అయిందండి. ఇది ఉపవాసం ఉన్నప్పుడు ఈ డైట్ తీసుకుంటే మన శరీరానికి చాలా బలమైన పోషకాలు ఇందులో ఉన్నాయి కదండి, చాలా బలవర్ధంగా ఉంటుంది. అందుకోసం ఈరోజు ఈ వీడియో మీకు చూపించడం జరిగింది. మీరు కూడా ఈ యాపిల్ సాబుదానా ఖీర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.